మన నగరాలు పట్టణాలు ప్రగతి బాట పట్టాలంటే బీజేపీని గెలిపించండి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమగ్రాభివృద్ధి. ఇది తెలంగాణ ప్రజలకు మోదీ గ్యారంటీ. కమలం గుర్తుకే మన ఓటు. సేవ్ తెలంగాణ. ఓట్ ఫర్ బీజేపీ. ఒకవైపు నిరుద్యోగుల మరణాలు, నిరసన కార్యక్రమాలు, కొవ్వొత్తుల ర్యాలీలు ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో మరోమారు ముఖ్యమంత్రి నిరుద్యోగుల గురించి మాట్లాడిన సందర్భం. 15 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చిందని కావచ్చు. అండ్ దానికి సంబంధించి నిరుద్యోగులు ఏమంటారు, ఇట్లాంటి విషయాలన్నీ ఒకసారి మనం మాట్లాడదాం. అండ్ ప్రజెంట్ నేను లైబ్రరీలో ఉన్నాను. సో నిన్న కూడా మనం చూస్తే ఒక నిరసన కార్యక్రమం జరిగింది, ఒక కొవ్వొత్తుల నిదర్శన ర్యాలీ ఇక్కడ జరిగింది. సో ఎందుకు ర్యాలీ నిర్వహించాల్సి వచ్చింది అండ్ ప్రభుత్వం నోటిఫికేషన్ పైన ఏమనుకుంటున్నారు అనేది తెలుసుకుందాం. సో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అసలు? నిన్న కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు ఎందుకు? అయితే ఏ గవర్నమెంట్ అయినా సరే మేడం వచ్చిన తర్వాత ప్రభుత్వాలని ఏమవుతుందంటే నిరుద్యోగుల ప్రభుత్వాన్ని చెప్పుకుంటూ కూడా ఏమవుతుందంటే నిరుద్యోగాలకు సంబంధించిన ఉద్యోగాలు ఇవ్వడంలో లేట్ అవ్వడం వల్ల కొంచెం విద్యార్థులు నిరుద్యోగులు అనే వాళ్ళు ఏమైందంటే తీవ్రమైన మానసిక సంక్షోభానికి గురయ్యి ఆర్థిక కావచ్చు, తర్వాత ఏజ్ పెరిగి ఉండవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే విద్యార్థుల యొక్క ఓపిక అనేది నశించిపోవడం వల్ల రీసెంట్లీ కుమారస్వామి యొక్క స్టూడెంట్ నిరుద్యోగ యొక్క ఆయన హైలీ క్వాలిఫికేషన్ ఉన్న వ్యక్తి, మెరిట్ స్టూడెంట్ అనమాట. సో అతను నోటిఫికేషన్ అనేది ఆలస్యంగా వస్తున్నాయనే ఉద్దేశంతో చనిపోవడం జరిగింది. దానికి సంఘీభావంగా నిన్న అతనికి నివాళులర్పించడం జరిగింది చిక్కడపల్లి సిటీ సెంటర్ లైబ్రరీలో. అంటే దాదాపు ఈ గవర్నమెంట్ నిరుద్యోగి ప్రవళిక మరణం ప్రభుత్వాన్ని మార్చే పరిస్థితి తీసుకొచ్చింది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎంతమంది నిరుద్యోగులు చనిపోయారు? అయితే వాస్తవంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రం నిధులు నియామకాలు ఆధారంగా ఏర్పడింది కదా. అయితే 2014 నుంచి కూడా ఇప్పటి వరకు చూసుకుంటే గత ప్రభుత్వం కాలంలో నిరుద్యోగులు చనిపోయారు. సేమ్ టైం ఇప్పుడు కూడా కొంతమంది దాదాపు 8 మంది చనిపోయారని అనధికారికంగా లెక్కల ప్రకారం తెలుస్తుంది. ఎంతవరకు అనేది నిజం అనేది తెలియదు. కానీ ఇటీవల కాలంలో కుమారస్వామి కూడా చనిపోవడం అనేది చాలా బాధాకరం. ప్రభుత్వం కూడా ఏం చేయాలంటే తెలంగాణ రాష్ట్రం రావడానికి కారణం ఏంటంటే నిరుద్యోగులు. అట్ ది సేమ్ టైం మేము బస్సు యాత్ర చేసిన దాంట్లో కూడా నేను బస్సు యాత్ర చేసిన మేడం. అట్ ది సేమ్ టైం మనకేందంటే గవర్నమెంట్ అధికారంలోకి రావడం అనేది నిరుద్యోగులు వచ్చింది గవర్నమెంట్ అని కూడా మా రేవంత్ రెడ్డి గారు కూడా చాలాసార్లు చాలా మీటింగ్లో కూడా నిన్న కూడా మాట్లాడుకుంటా నిరుద్యోగుల బాధ నాకు తెలుసు అని అని ఒక అంశాన్ని లేవనెత్తారు. నిరుద్యోగులు గత ప్రభుత్వం మీద వ్యతిరేకం వల్లే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కి కూడా వచ్చి దాదాపు 2 సంవత్సరాల అవుతుంది. గత సంవత్సరం 18 పేపర్ లీక్ చేయడం వల్ల ఆ నోటిఫికేషన్లు మొత్తం కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ నింపింది అనేది వాస్తవం. కానీ ఆ నోటిఫికేషన్లు కొత్త నోటిఫికేషన్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వచ్చి గవర్నమెంట్ కూడా 2 లక్షలు ఫిలప్ చేయకపోవడం వల్ల కొంచెం నెగిటివ్ అనేది వస్తుంది. కాబట్టి దయచేసి మీరు ఇప్పటి నుంచి అయినా సరే మీ నిరుద్యోగుల ప్రభుత్వం అని చెప్పుకుంటున్న మన కాంగ్రెస్ ప్రభుత్వం కంపల్సరీగా నోటిఫికేషన్లు అనేవి ఇచ్చేసి ఈ 2 లక్షల ఉద్యోగాలు అనేది మనం చెప్పినాం కాబట్టి సో ఈ నోటిఫికేషన్లు కూడా మీరు వెంటనే ఫిలప్ చేయడానికి తొందరలో నోటిఫికేషన్ ఇవ్వాలని మీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆల్రెడీ ఐటీ శాఖ మంత్రి కావచ్చు, రియాజ్ కావచ్చు, చాలా క్లారిటీగా అసెంబ్లీలో మండిల్లో చెప్పిండ్రు, ప్రభుత్వ ఉద్యోగాలు మా కోట మేము ఫినిష్ చేసేసినాం, ఇచ్చేసినాం 70,000 ఉద్యోగాలు, ఇంక ఇవ్వడానికి మా దగ్గర ఏమీ లేదు అని. అయితే వాస్తవం ఏంటంటే గత ప్రభుత్వం అనేది 80,000 నోటిఫికేషన్ ఇచ్చింది. 2024లో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుందని దబదబా ఇచ్చేసి పేపర్ లీకేజీలు 18 పేపర్ లీకేజ్ చేసింది. సో ఆ లీకేజ్ చేసిన తర్వాత వాళ్ళు ఏంటంటే ఎగ్జామ్స్ అనేది పెట్టలేదు. వాళ్ళు ఎగ్జామ్స్ పెట్టినా సరే కూడా 18 పేపర్ లీకేజ్ వల్ల తీవ్రమైన అన్యాయం జరిగింది. 2 సంవత్సరాలైనా బ్యాకప్ అయిపోయింది నిరుద్యోగులకు సంబంధించింది. తర్వాత ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆ నియామకాలనే ఫిలప్ చేసింది తప్ప కొత్తగా నోటిఫికేషన్ నాకు తెలిసి స్టాఫ్ రిక్రూట్మెంట్ తప్ప నోటిఫికేషన్ తప్ప ఇంకా మిగిలిన నోటిఫికేషన్ అనేది ఒక్క నోటిఫికేషన్గా రాలేదు. ఇప్పుడు ప్రభుత్వం తరపున వ్యవహరించే వాళ్ళు పెద్దోళ్ళు అని చెప్పుకునే వాళ్ళు కూడా నిరుద్యోగుల తరపున ఏంటంటే వాస్తవాలు చెప్పాలి మేడం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త నోటిఫికేషన్ స్టాఫ్ రిక్రూట్మెంట్ తప్ప వేరే ఒక కొత్త నోటిఫికేషన్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 గురుకుల ఎగ్జామ్స్కి సంబంధించిన కూడా నోటిఫికేషన్ లేదని వాస్తవం. కసరత్తు జరుగుతుందని మినిస్టర్లు కూడా త్వరలో రేవంత్ రెడ్డి సీఎం కూడా రీసెంట్లీ చెప్పడం జరిగింది సభల్లో. కానీ తొందరగా కార్యరూపం దాల్చి నోటిఫికేషన్లు వేస్తే ఏంటంటే విద్యార్థులు నిరుద్యోగులు కూడా ఆర్థికంగా మానసికంగా సంక్షోభం గురికాకుండా గత ప్రభుత్వాలు చేసిన తప్పులే ఈ కొత్త ప్రభుత్వం కూడా చేయకాకన్నా ముందుకు వెళ్తానే ఈ ప్రభుత్వం అనేది
ప్రజలు అనేవారు పట్టం కడతారు తప్ప నిరుద్యోగులు అనేవాళ్ళు ఏంటంటే దాదాపు 30 లక్షల మంది ఉండరు మేడం. ఎప్పుడు చూసినా సరే నిరుద్యోగులు చదువుకునే యువతతోనే మన ప్రభుత్వాలు అనేది ఏర్పడడం జరుగుతుంది కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వం కూడా తప్పులు ఏదైతే చేస్తున్నాయో ఆ తప్పులు కూడా సరిదిద్దుకొని నిరుద్యోగులకి కంపల్సరీగా 2 లక్షల నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుతున్నాను. సో 70,000 ఉద్యోగాల సంగతి ఏంటి? 70,000 ఉద్యోగాలంటే గత ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లే వీళ్ళు ఫిలప్ చేశారు తప్ప కొత్తగా నోటిఫికేషన్ ఒక స్టాఫ్ రిక్రూట్మెంట్ తప్ప ఏ నోటిఫికేషన్ ఇవ్వలేదు కాబట్టి 70,000 ఉద్యోగాలని అంటే గత ప్రభుత్వ నోటిఫికేషన్ వాళ్ళ తప్పుదాల వల్ల వీళ్ళు దాంట్లో కౌంట్లు వేసుకుంటున్నారు. కానీ దయచేసి ఆ కౌంట్ అనేది కూడా తప్పు. ఎందుకంటే మీరు కొత్త రిజిస్టర్ పెట్టారనుకో, మీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొత్త రిజిస్టర్ పెట్టారు. ఆ రిజిస్టర్లో ఏముంది, కేవలం ఆ స్టాఫ్ రిక్రూట్మెంట్ కొత్త నోటిఫికేషన్ మీ రిజిస్టర్లో రాసుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఈ నిరుద్యోగులు కూడా ఏమనుకుంటున్నారంటే మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసి ఈ నోటిఫికేషన్ ఒకటే ఇచ్చింది కదా, 70,000 ఉద్యోగాలు ఎక్కడి నుంచి వచ్చినాయని అంటున్నారు. కాబట్టి దయచేసి ఆ కొత్త నోటిఫికేషన్ అనేది మీరు ఇచ్చేసి మీరు చెప్పుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. 70,000 ఉద్యోగాలు ఆల్రెడీ మా కోటా ఫినిష్ అయిపోయింది అంటున్నారు. ఏంటి మరి? నిన్ననేమో మళ్ళీ ఒక నిరుద్యోగి చనిపోతే కొవ్వొత్తుల ర్యాలీలు తీశారు. వాస్తవానికి రేవంత్ రెడ్డి గారు మొన్న నిజామాబాద్ సభలో కూడా 70,000 ఉద్యోగాలు ఇచ్చినాము, లేకపోతే తల నరుక్కుంటూ ఒక ఉద్యోగం తక్కువ అయితే ఒక ఉద్యోగం తక్కువ ఇచ్చినట్టు అయితే అని అన్నాడు. ఆయన తల ఎవరు అడిగిరు? ఆయన తల ఏం చేసుకుందాం మేము? ఆయన సీఎంలోనే తెలంగాణ ప్రజలకు పనికి రావట్లేదు. ఆ తల ఎవరికి పనికి వస్తుంది? ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తే అయిపోద్ది కదా. లేకపోతే అంటే అదే మాటలు ఒక నిరుద్యోగుల సమక్షంలో నిరుద్యోగుల సభలలో నిరుద్యోగులు ఏదైతే ఉన్నారో ఆ సభలలో మాట్లాడితే ఏందనేది తెలుస్తుండే. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీటింగ్లలో నువ్వు 70,000 ఇచ్చిన తల నరుకుంటుంది అని చెప్పి డైలాగులు ఎందుకు కొడుతుండో రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగులకు అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకంటే వీళ్ళు మాట్లాడినటువంటి మాటల వల్లనే చాలామంది నిరుద్యోగులు దాదాపు 20 మంది నిరుద్యోగుల వరకు చనిపోయారు. మొన్ననే వరంగల్ వేలేరు మండలం చెందినటువంటి సోడశపల్లికి చెందినటువంటి కుమారస్వామి అనే నిరుద్యోగి చనిపోయింది. ఆయన ఎంత మెరిట్ స్టూడెంట్ అంటే ఆయన 10th క్లాస్లో 565 మార్కులు, ఇంటర్మీడియట్లో 970 మార్కుల వరకు వచ్చినాయి, డిగ్రీలో అంటే బీటెక్లో డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్. ఆ స్టూడెంట్ ఎట్లా అంటే వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు 2 సంవత్సరాలు అవుతుంది కదా, ఒక్క జనరల్ నోటిఫికేషన్ ఇవ్వకపోగా 70,000, 80,000, లక్ష ఉద్యోగాలు. అసలు వాళ్ళు ఇస్తారా ఇయ్యరా? నేను ఇంత కష్టపడి చదివినా నా చదువులకు ఏమన్నా అర్థం ఉంటుందా ఉండదా అనే ఒక మైకంలో ఆత్మహత్యకు పాల్పడిండు. ఎంత బాధ అంటే ఇప్పుడు చూడండి, కాంగ్రెస్ పార్టీ కనుక ప్రతిపక్షంలో ఉండింటే ఇప్పుడు ప్రతి ఒక్కరు పోయి హైదరాబాద్ నుంచి గల్లీల లీడర్లు అందరూ పోయి వాళ్ళ ఇళ్ళ దగ్గర పోయి దాన్ని నేషనల్ మీడియా ఇంటర్నేషనల్ మీడియాలో వచ్చేటట్లు చేసేటోళ్ళు వాళ్ళు. ఈరోజు వాళ్ళు అధికారం ఉన్నందుకు ఎందుకు స్పందించట్లేదు కాంగ్రెస్ వాళ్ళు? ఇంతమంది నిరుద్యోగులు చనిపోతే కాంగ్రెస్ పార్టీలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకన్నా బుద్ధి ఉండాలి కదా. మరి మేధావులు ఎక్కడ పోయారు? గతం లోపల ఏ ఇష్యూ నిరుద్యోగులకు వచ్చినా కూడా డైరెక్ట్ మా దగ్గరకు వచ్చేటటువంటి బల్మూరు వెంకట్ కానీ, రియాజ్ సార్ కానీ, కోదండం సార్ కానీ ఎక్కడ పోయారు? ఒక ట్విట్టు మరి నిరుద్యోగులారా ఖచ్చితంగా నోటిఫికేషన్లు వస్తాయి, మీరు చావకండి అని చెప్పి ఒక్క భరోసాన నిరుద్యోగులకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారా? ఇంకెంతమందిని పుట్టన పెట్టుకుంటారు? ఇంకెంతమంది నిరుద్యోగులు చనిపోవాలి? ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ నిరుద్యోగులని అసలు రేవంత్ రెడ్డి గారు అనే వ్యక్తి నిరుద్యోగులు లేకపోతే ఆయన పేరు కూడా ఎవరికి తెలిసే పరిస్థితులు, డిపాజిట్లు కూడా రానటువంటి పరిస్థితుల్లో ఆయన పదవి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు చెప్పిండు నిరుద్యోగుల వల్ల మేము అధికారంలోకి వచ్చినామని. నువ్వు ఎందుకు మరి దొంగ హామీలు దొంగ అబద్ధాలు ఎందుకు? సాక్షాత్తు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా 5 ఏళ్ళకు సంబంధించి 2 లక్షల ఉద్యోగాలు అన్నాడంట. పీసీసీ అది మేనిఫెస్టో రాసినటువంటి శ్రీధర్ బాబు గారేమో ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుని అంటున్నాడు. ఆయననే కదా మేనిఫెస్టో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, జాబ్ క్యాలెండర్ ఇస్తామని పెట్టినటువంటి వ్యక్తి. మరి ఆయన 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం సంవత్సరం లోపల అని చెప్పి ఆయన అడుగుతానని చెప్తాడు కదా. ఈయన మీడియాలలో వచ్చి 5 ఏళ్ళకు సంబంధించి 2 లక్షల ఉద్యోగాలు అంట. పచ్చి అబద్ధాలు. అసలు వాళ్ళ నియమాలనే ఎందుకు ఇంత గోస పెడతా ఉన్నారు నిరుద్యోగులు అని. ఎందుకు తమ్మ అట్లా అంటున్నావు? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే గ్రూప్ 1 మేము ఏర్పాటు చేసినాం, గ్రూప్ 1 సంబంధించిన ఎగ్జామ్స్ కండక్ట్ చేసినాం, ఉద్యోగాలు ఇచ్చినాం. లేదంటే 25 సంవత్సరాల పిల్లలు హైదరాబాద్లో వచ్చి అవస్థలు పడుతున్నారు, పెళ్లి కాక తిప్పలు పడుతున్నారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళని చూసి ఇబ్బందులు పడుతున్నారు. ఇన్ని మాట్లాడింది కదా ముఖ్యమంత్రి మీ గురించి. నిజానికి గత గవర్నమెంట్ పేపర్ లీకేజ్ చేస్తే ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ ఉద్యోగాలు అమ్ముకున్నది. మేము ఎంత ఆశపడ్డాం గ్రూప్ 1 అంటే, తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి వచ్చిన మొదటి గ్రూప్ 1 నోటిఫికేషన్ అది. వీళ్ళు గతం లోపల పేపర్ లీకేజ్, సెకండ్ బయోమెట్రిక్ వల్ల రద్దయిన తర్వాత వీళ్ళు కొత్తగా అంటే పాత వాళ్ళకే రాసుకోవడానికి ఛాయిస్ ఇవ్వాలి. అది వీళ్ళు 60 పోస్టులు పెంచి కొత్త నోటిఫికేషన్ ఇచ్చారు. రీ ఎగ్జామ్ పెట్టమని చెప్పి కోర్టు చెప్తే వీళ్ళు నోటిఫికేషన్ 60 పోస్టులు పెంచి నోటిఫికేషన్ ఇచ్చి కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చిండు. దానివల్ల పాత వాళ్ళందరం కూడా క్వాలిఫై కాలేకపోయినాం. కారణం G.O. 29 తీసుకురావడం వల్ల. ఇప్పుడు చూడండి మీరు, గ్రూప్ 1లో అక్రమాలు జరిగినాయి. మొన్న డివిజనల్ బెంచ్ కూడా వాళ్ళకు అనుకూలంగా జడ్జిమెంట్ ఇస్తే రేవంత్ రెడ్డి గారు ట్విట్ చేసిండు, గ్రూప్ 1 జడ్జిమెంట్ని స్వాగతిస్తున్నాను. మరి సింగిల్ బెంచ్ ఇచ్చినప్పుడు నువ్వు ఎందుకు స్వాగతించలేవు? సింగిల్ బెంచ్ ఏమన్నది, గ్రూప్ 1లో అక్రమాలు జరిగినాయి, ఇంటిగ్రిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ పాటించలేదు, దానివల్ల చాలామంది అభ్యర్థులకు అన్యాయం జరిగిందని చెప్పి సింగిల్ బెంచ్ చెప్పింది.
సింగిల్ బెంచ్ చెప్పినప్పుడు ఆయన ఏమనలేదు. మళ్ళీ డివిజనల్ బెంచ్ అప్పుడు ఆయన పోయి మరి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలవడం ఏందో, ఆ జడ్జిమెంట్ రావడం ఏందో వాళ్ళకి పోయేసరికి మరి 563 పోస్టులల్లా మరి వాళ్ళే ఉన్నారు తెలంగాణ నిరుద్యోగులు. 563 మంది నిరుద్యోగులకు అనుకూలంగా వచ్చింది కాబట్టి నాకు అంటే జడ్జిమెంట్‌ని నేను స్వాగతిస్తున్నానని మెసేజ్ చేసిండు. మరి ఇంతమంది నిరుద్యోగులు ఏమైపోవాలి? గ్రూప్ 1లో ఖచ్చితంగా అక్రమాలు జరిగినాయి. మా నిరుద్యోగులందరికీ అన్యాయం జరిగింది. అసలు జీవో 29 తీసుకురావడానికి కారణం ఏంది? కారణం ఏందో రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. ఇప్పుడు ప్రతీది వాళ్ళ అసలు రేవంత్ రెడ్డి గారు అనే వ్యక్తి 100% గ్రూప్ 1 పోస్టులతో పాటు ఇంకా చాలా మొన్న చూడండి డీఎస్సీ పోస్టులు కూడా అక్రమ బోనోఫైల్ పెట్టిరని చెప్పి న్యూస్ కూడా చాలా వచ్చినాయి. ఇవన్నీ తీస్తే కూడా నెక్స్ట్ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఖచ్చితంగా ఈ ఉద్యోగాల మీద కూడా సిబిఐ ఎంక్వైరీ చేయాలి. సిబిఐ ఎంక్వైరీ చేపిస్తేనే వీళ్ళేదో తెలుస్తుంది. మీరు చూడండి గతం లోపల పేపర్ లీకేజ్ జరిగినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? పేపర్ లీకేజ్లో పెద్ద తలకాయలు ఉన్నాయని చెప్పిండు. మరి ఎక్కడ పోయింది? మరి 2 ఏళ్ళు అవుతుంది కదా, నువ్వు ఫోన్ ట్యాంపరింగ్కి సంబంధించి 2 సిట్లు వేసినావు. పోయిన సంవత్సరం వేసిన సిట్లో 300 మందిని ఎంక్వైరీ చేసినావు. మొన్న సిట్లో ఇంక ఎంక్వైరీ చేస్తూనే ఉన్నావు. మరి మా టీజీపీ పేపర్ లీకేజ్ సంబంధించి ఎంతమందిని ఎంక్వైరీ చేసినావు? ఒక్కరిని నువ్వు ఎంక్వైరీ చేసినావు. పేద తలకాయలు ఎక్కడ పోయినాయి? అంటే గతం లోపల వాళ్ళు ఉద్యోగాలు అమ్ముకున్నారు అని చెప్పి మీరు వదిలేస్తారు, ఇప్పుడు మీరు అమ్ముకున్నారు అని చెప్పి గత గవర్నమెంట్ వదిలేస్తుంది అని చెప్పి మీ ఇద్దరు కుమ్మక్కైన నిరుద్యోగులతో ఆటలాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. సో మరి అట్లీస్ట్ ఈ ప్రభుత్వం 2 సంవత్సరాలు అయిపోయింది. మళ్ళీ కొత్త నోటిఫికేషన్లు, కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ రాబోతున్నాయి, డిఎస్సి మళ్ళీ పడబోతుంది, ఇట్లాంటివన్నీ వార్తలు వస్తున్నాయి కదా ప్రభుత్వం నుంచి. నమ్మకం లేదా? వాస్తవానికి ఫస్ట్ వీళ్ళు ఎవరు బల్మూరు వెంకట్ కానీ ఉద్యోగ ఖాళీలపై కమిటీ వేసారు శాంతకుమార్ తోటి. కమిటీ రిపోర్ట్ వేయలేదు. వీళ్ళేమో ఈ బల్మూరు వెంకట్, రియాజ్ సార్, ఆకునూరు మురళి వీళ్ళేమో వారానికి ఒకసారి వచ్చి త్వరలో నోటిఫికేషన్ అంటారు. అసలు ఖాళీలపై శాంతకుమార్తో చేసిన కమిటీ రిపోర్టే వేయలేదు. నీ త్వరలో ఉద్యోగాలను ఎట్లా అంటావు? గతంలో వీళ్ళు చూడండి జీపీ నోటిఫికేషన్ కూడా మీరు తిరగొద్దు, వస్తుంది త్వరలో వస్తుంది జీపీ అని అన్నారు. లాస్ట్కి వస్తే ఒక శాఖలో కేటాయించిన వాళ్ళు ఇంకో శాఖలో సర్దుబాటేసి వాళ్ళకి నియామక పత్రాలు ఇచ్చారు. వీళ్ళని ఎట్లా నమ్మాలి? అసలు వీళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు బల్మూరు వెంకట త్వరలో, రియాజ్ త్వరలో అంటారు. వీళ్ళకి తెలియదు. వీళ్ళు ఏదో పార్టీ మీటింగ్లకు సంబంధించి వీళ్ళ బర్త్డేలకు సంబంధించి పోయి కలుస్తారు రేవంత్ రెడ్డి గారిని. కలిసి వాళ్ళు ట్విట్టర్లలో, యూట్యూబ్లలో వచ్చి త్వరలో నోటిఫికేషన్ మేము సీఎం గారిని కలిసినామని చెప్తారు. వాస్తవానికి యూట్యూబ్ వల్ల కూడా దయచేసి చెప్తున్నా, వీళ్ళకి ఏం తెలియదు నిరుద్యోగ ఇష్యూలో. ఎట్టి పరిస్థితుల్లో ఈ బల్మూరు వెంకట్ కానీ, రియాజ్ సార్ కానీ వీళ్ళు ఎవరిని అడగండి. వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. నిరుద్యోగుల ఇష్యూలు మాట్లాడితేనే పోనీ గదే మాట్లాడతామన్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. దయచేసి వీళ్ళకి అసలు మాకన్నా ఇంకో అంతనో ఇంతనో తెలుసు కానీ వీళ్ళకి ఏం తెలియదు. మీరు ఎట్టి పరిస్థితుల్లో కానీ ఈ బల్మూరు వెంకట్ వీళ్ళెవరిని కూడా నిరుద్యోగ సమస్యలు అడగకండి. ప్రభుత్వం పట్టించుకున్న ఇంతమంది ఎందుకు చనిపోతారు మేడం? ఇప్పుడు 20 మంది వరకు చనిపోయిన నిరుద్యోగులు అంటే ప్రభుత్వం పట్టించుకోకపోగా పైకి నుంచి వాళ్ళు 70,000, 80,000, లక్ష ఉద్యోగాలు అని చెప్పి ఇట్లా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు పట్టించుకుంటారని చెప్పి మనం ఎట్లా అనుకుంటాం? ఇంతమంది నిరుద్యోగులు చనిపోతే కనీసం వాళ్ళు రెస్పాండ్ లేదు. వాళ్ళు చదువు రానోళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, ఎవరు బీఆర్ఎస్ వాళ్ళు, ఎవరు బీజేపీ వాళ్ళు. గతం లోపల మీరు అధికారంలో రాకముందు మేమందరం కలిసి అసలు వీళ్ళు గెలిచిన తర్వాత మా భుజాల మీద ఎత్తుకొని విజయోత్సవాలు చేసినాం కదా, ఇటు నుంచి పోయినాం లైబ్రరీకి లోపలికి. ఇంత ఇది చేస్తే వాళ్ళు చూడండి, బల్మూరు వెంకట్ గారు ఆయన ఫేస్బుక్, ఇన్స్టా 2023 డిసెంబర్ 9 తారీఖు చూడండి వీడియో. ఆ వీడియోలో మేమందరం ఉన్నాం, భుజాల మీద మోసినాం, ఏనో ఉద్ధరిస్తారు మాకు అని చెప్పి. కనీసం స్పందన కరువు అయిపోయింది. దాని నుంచి ఆయన ముఖం చూద్దామంటే ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. గతం లోపల కనీసం వారానికి 4-5 రోజులు కనిపించేది. ఇప్పుడు అసలు ఆయన మీడియాలో, యూట్యూబ్లలో తప్ప ఎక్కడ కనిపించలేదు. మరి ఆయన తెలంగాణలో ఉన్నాడు లేకపోతే అంటే ఇక్కడ ఇంకా వేరే దేశం కూడా ఎక్కడ ఉండా మరి ఆయనకే తెలియాలి. మీరేమో ముఖ్యమంత్రిని విమర్శిస్తున్నారు, ఆయనేమో నిన్న కూడా ఒక స్టేజ్ పైన పాపం నా నిరుద్యోగ సోదరులు తల్లిదండ్రుల ఇబ్బందుల గురించి, ఉద్యోగాల సమయానికి రాక మీకు పెళ్ళిళ్ళుగా ఇబ్బందులు పడుతున్నారని ఇంత మంచిగా మాట్లాడిండ్రు కదా. ఆయన డైలాగ్లో సీఎం అని చెప్పి తెలంగాణ వ్యాప్తంగా తెలిసిపోయింది. ఇప్పుడు నిరుద్యోగులు ఒక్కరికి కాదు. ఇప్పుడు ఆయన చూడండి తల నరుక్కుంటా 70,000 ఉద్యోగాలు లేకపోతే అంటే స్టేజ్ పైన ఉన్న వాళ్ళందరూ నవ్వుతున్నారు. అంటే వాళ్ళు మాట్లాడే మాటలు, ఆ డైలాగులు తెలంగాణలో ఎవరు నమ్మే పరిస్థితి లేదు. నిజంగా ఒక నిరుద్యోగిని పోయి అడగండి మీరు. వాళ్ళు ఇచ్చిన నిరుద్యోగులు 2023 కన్నా డిసెంబర్ కన్నా ముందు వచ్చినటువంటి నోటిఫికేషన్లు. ఆయన మరి ఎంత ఎమోషనల్గా ఇంకెన్ని రోజులు ఆయన ఇప్పుడు చూడండి. గతం లోపల రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీని బలిదేవత అన్నాడు. ఇప్పుడు తెలంగాణ తల్లి అంటుండు. ఊరూరా విగ్రహాలు పెట్టని తెలంగాణ తల్లి అంటుండు. తెలంగాణ ఉద్యమకారుల మీదనే గన్ను పెట్టినటువంటి వ్యక్తి అప్పుడు బలిదేవత అన్న ఆమె ఇప్పుడు తెలంగాణ తల్లి అంటుండు. ఆయన మాటలు అప్పటి నుంచి ఇప్పుడు ఫస్ట్ అసలు కాంగ్రెస్ పార్టీ 1952 మూలికి ఉద్యమకాల నుంచి మొదలు పెడితే వీళ్ళన్నీ అవే. తెలంగాణ ఇప్పుడు డిసెంబర్ 9 తారీఖు తెలంగాణ ఇస్తామన్నారు. డిసెంబర్ 23 తారీఖు దాన్ని ఆ వాక్యాలను ఉపసంహరించుకుంటూ అన్నారు. రేవంత్ రెడ్డి వాక్యాలు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వాక్యాలు అన్నీ కూడా అవే. కమిటీలు, కాలయాపనలు, డైలాగులు, మీడియా ముందు మాత్రమే. అది మేము ఏదో గత ప్రభుత్వం మాకు అన్యాయం చేసింది, అణచివేత గురి చేస్తుంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఓటేసినాం. కానీ కాంగ్రెస్ పార్టీ ఏదో నిరుద్యోగులకు ఇది చేసింది, అది చేసిందని కాదు మేము నమ్మినాం. కోదండరామ్ సారు తెలంగాణ ఉద్యమకాలు వీళ్ళందరూ వచ్చారు కాబట్టి వాళ్ళు లేకపోయినా మేము ఉన్నాం కదా మీకు అందుబాటులో ఉంటాం అని చెప్పి చెప్పారు కాబట్టి మేము నమ్మి మేము
ఓట్లు వేసినాం, మరి వాళ్ళకి పదవులు వచ్చేసరికి పెదవులు మూసుకుపోయినాయి. నిరుద్యోగులందరూ కూడా ఇప్పుడు బాధపడతా ఉన్నారు. వీళ్ళు ఏంది అసలు ఇంత మేధావులు, తెలంగాణ ఉద్యమంలో కూడా వీళ్ళు దొంగ దీక్షలు చేసిన, దొంగ ఉద్యమాలు చేసిన అని చెప్పి ఇప్పుడు మాకు అనిపిస్తూ ఉంది. ఇప్పుడు 20 మంది నిరుద్యోగులు చంపితే ఎందుకు స్పందించలేదని మేము అడుగుతా ఉన్నాం. ఇంకెంతమందిని పొట్టన పెట్టుకుంటారు? ఇప్పటికే గత గవర్నమెంట్ ఏ ప్రభుత్వం వచ్చినా నిరుద్యోగుల ఆత్మహత్య కనీసం వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వకపోగా ఫలానా టైంకు నెక్స్ట్ ఇయర్ ఇస్తాం ఇట్లా ఒక డేట్ అంటూ చెప్తే మేము దాన్ని నమ్ముకొని ప్రిపరేషన్ అవుతాం. వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వకపోగా 70,000 60,000 అని చెప్పి మీడియా ముఖంగా ఇష్టం ఉన్నట్లు మాట్లాడితే ఆ మాటలు జీర్ణించుకోలేక చాలామంది విద్యార్థులు చనిపోతూ ఉన్నారు. కాబట్టి నిరుద్యోగులారా, మీరు ఎవరు కూడా అధైర్యపడవద్దు. ఖచ్చితంగా మనం పోరాడదాం, ప్రభుత్వం మీద పోరాడి మనం నోటిఫికేషన్ సాధించుకుందాం అని చెప్పి కోరుకుంటున్నాం. నుంచి మాట్లాడుతున్న పరిస్థితి. తల నరుక్కుంటాడు అంటే నేను ఎవిడెన్స్ చూస్తే నరుక్కుంటాడా? ఇప్పుడు సార్ చెప్తుంటాడు కదా, చిత్తశుద్ధితో మేము రాజకీయాలు చేస్తున్నాం, చిత్తశుద్ధితోని రాజకీయాలు చేస్తున్నప్పుడు మా పైన ఆరోపణలు చేస్తే ఒక్కొక్కరి సంగతి చెప్తా అని చెప్పిండు. నేను కూడా చిత్తశుద్ధితోని అఫీషియల్ రాజ్యాంగబద్ధ సంస్థ డేటు, మంత్, ఇయరు ఇవన్నీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం నింపినాయి. ఇది నువ్వు యుఎస్లో నార్త్ అమెరికా పోయినా, సౌత్ అమెరికా పోయినా, ఆస్ట్రేలియా కాంటినెంట్ 7 ఖండాల నుంచి ఎక్కడి నుంచి గూగుల్ నుంచి తీసుకున్నా ఇదే చూపిస్తుంది. ఇప్పుడు వాళ్ళు పవర్లు ఉన్నారుగా, వాళ్ళను వాళ్ళు ఎక్కడ భర్తీ చేసిర్రు అఫీషియల్గా రాజ్యాంగబద్ధ సంస్థ అయినటువంటి టీజీపీఎస్సీ బోర్డు వాళ్ళ పవర్లు ఉన్నారుగా, ఆయననే వాళ్ళ కింద పనిచేస్తాడు కదా, ఆయనతో డిస్ప్లే చేపియమనండి. ఈ ఊరికే మాటలు అనేది ఒక 10 రూపాయలు ఇచ్చి మాట్లాడరా అంటే ఎవడైనా మాట్లాడతాడు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి మనం మాట్లాడుతున్నప్పుడు మన దగ్గర సత్తువ ఉంటే, మన దగ్గర ఆధారాలు ఉంటే గౌరవంగా ఉంటుంది. ఆ పదవి వాల్యూ అనేది పోతుంది. ఇప్పుడు తల నరుక్కుంటా అన్నాడు, మరి ఏం నరుక్కుంటాడు? ఇప్పుడు నేను ప్రశ్నిస్తున్నా. ఇక్కడ ప్రతిదీ కూడా డేటు, మంతు, ఇయరు, నెంబర్ ఆఫ్ వేకెన్సీసు, వివిధ శాఖలల్లో ప్రతిదీ కూడా ఇంత స్పష్టంగా 33 జిల్లాల నుంచి ఫస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ మా అందరి తరపున కూడా నేను కష్టపడి 100 గంటలు సార్ట్అవుట్ దీనిపైన వర్కౌట్ చేసి ఈ అనాలిసిస్ చేసిన. మరి ఏం నరుక్కుంటాడని నేను ప్రశ్నిస్తున్నా రేవంత్ రెడ్డి గారు. నా మాదిరిన అరే బాబు నువ్వు చేసింది రాంగు, నేను నిరూపించుకుంటా, నా తల మరి నాది రాంగ్ అని చూపిస్తే నేను నరుక్కోవడం అనేది మన వల్ల కాదు. కానీ ట్రాన్స్పరెంట్గా మాట్లాడదాం. నేను నరుకుతా చింపుతా అనేది ఇట్ ఈస్ నాట్ ద ప్రాపర్ లాంగ్వేజ్. బీయింగ్ ఏ చీఫ్ మినిస్టర్, ఒక మంచి హై పొజిషన్లో హైరార్కీలో ఉండి ఆ భాష అనేది ఇట్స్ నాట్ గుడ్. మీరు అడిగిన ప్రశ్నకు 70,000 నింపిన అంటే ఆయన నింపింది 10,000. ఆ 10,000 నుంచి 10,000 కూడా తీసేస్తే ఆయన నింపింది 0. ఎందుకంటే గురుకులాలో బ్యాక్లాగ్ ఉన్నాయి, రీలింగ్విష్మెంట్ పెట్టంటే పెట్టలేదు, కానిస్టేబుల్లో బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి, గ్రూప్ 4లో బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. మోర్ దాన్ 10,000 పోస్ట్స్ అన్నీ కూడా వాళ్ళు ఇచ్చి మళ్ళీ బ్యాక్లాగ్ ఉన్న పోస్టులు కూడా భర్తీ చేసిన పరిస్థితి లేదు. సో మరి దీనికి ఏం సమాధానం చెప్తారనేది నా ప్రశ్న. ఇంకా రెండో అంశం ఏంటంటే, ప్రతిసారి జాబ్ క్యాలెండర్ ఇవ్వడానికి ఎస్సీ రిజర్వేషన్ అని కొంతకాలం గడిచిపోయింది, బీసీ రిజర్వేషన్ అని కొంతకాలం గడిచిపోయింది, తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి కొంతకాలం గడిచిపోయింది. అంటే వీళ్ళకు నిజాయితీగా ఇప్పుడు జీవో నెంబర్లు కొన్ని మన ఇప్పుడు పోలీస్ వాళ్ళకు కొన్ని చట్టబద్ధమైనటువంటి సమస్యలు ఉన్నాయని కొంతకాలము వెళ్ళదీసిండు. మళ్ళీ దాని తర్వాత విషయానికి వస్తే ఇప్పుడు కమిషనరేట్, రాచకొండ కమిషనరేట్ తీసి సపరేట్గా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఒక ఐపీఎస్ జిల్లాగా మార్చిర్రు. మరి జిల్లా వాళ్ళందరూ కూడా వేరే ఫ్యూచర్ సిటీకి సపరేట్గా పెడితే వీళ్ళంతా అంటే ఇక్కడ ఎల్బీనగర్ పరిధి వరకు కూడా రాచకొండ పరిధిలోకి పోతారు. మరి ఇదంతా అందరికీ తెలిసిన అంశం. అది రాష్ట్రాల పునర్విభజన, ప్రాంతాలకు సంబంధించినటువంటి విభజన అంతా కూడా రాష్ట్రపతి చేతులలో ఉంటుంది. అది కూడా అందరికీ తెలుసు, అది అయ్యే పని కూడా కాదు. ఇప్పుడు రేపు ఉద్యోగం ఎందుకు వేయట్లేరు అంటే ఈ విధంగా ఎస్సీ రిజర్వేషన్ కోసం ఆగినాం, బీసీ రిజర్వేషన్ కోసం ఆగినాం, దాని తర్వాత ఇది లోకల్ బాడీ ఎలక్షన్లు ఉన్నాయి, మళ్ళీ మున్సిపాలిటీ ఎలక్షన్లో కోడ్ వచ్చింది అని చెప్పి ఇవన్నీ ఎగరడం చేతగాక డోలి పాతది అని చెప్పే మాదిరిన ఉన్నది తప్పితే నిజాయితీగా నిబద్ధగా నీకు వేసే ఉద్దేశం ఉంటే ఇప్పుడు జెన్కోలో ఉన్నాయి పోస్టులు, అంటే కాంట్రవర్సీ లేని మన సార్ మాదిరిన మాట్లాడితే ఓకే, పోలీసు గ్రూప్ అనుకో లీగల్ ఇష్యూస్ ఉంటే, నీకు నిజంగా దాతృత్వం ఉంటే, నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిరుద్యోగుల కోసం మాట్లాడే భావనే ఉంటే, ఇప్పుడు డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ పోస్టులు ఒక 12 సంవత్సరాలు అవుతుంది, మోడల్ స్కూల్లో అయ్యాక ఒక 10 సంవత్సరాలు అవుతుంది, సో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులు అయ్యాక 14 సంవత్సరాలు అవుతుంది. ఇవన్నీ కూడా డాక్యుమెంట్లు ఉన్నాయి. నేను ఊరికే వచ్చి మీ మాదిరిన ప్రగల్భాలు బలకాలంటే కింద ఉన్న చోటా మోటా లీడర్లు కూడా నిన్న మొన్న నార్మల్ బండ్ల మీద తిరిగి కార్లు వచ్చేసరికి
మీడియాలో మాట్లాడాలంటే మీకన్నా నేను కూడా చాలా బాగా మాట్లాడతా. ఈ విధంగా చిత్తశుద్ధితోని ఆధారాలతోని మాట్లాడే దమ్ము ఉంటే ముఖ్యమంత్రి గారైనా, మినిస్టర్లైనా, ఎమ్మెల్సీలైనా, ఎమ్మెల్యేలైనా, ఎంపీలకైనా సబ్జెక్ట్ ఉండాలి. పదవులు ఇంపార్టెంట్ కాదు. నాలెడ్జ్ ఉన్నోనికి పదవితో పని లేదు. నాలెడ్జ్ ఉన్నోడు ఈజ్ ద సుప్రీం అథారిటీ. పదవి పని లేదు. దిమాగ్ లేనప్పుడే పదవితో పని. అంటే ఏదో ఒకటి పార్టీ ప్లాట్ఫామ్ మీద, పదవి ప్లాట్ఫామ్ మీద ఒక 5 సంవత్సరాల టర్మ, రాజ్యసభ అయితే 6 సంవత్సరాల టర్మ్ కోసం, పూట గడవడం కోసం రాజకీయాలు చేసే బుద్ధులు అవన్నీ మానుకోవాలి. అది ప్రధాన ఉద్దేశం. ఇక్కడ ఇప్పుడు నిరుద్యోగ భృతి ఇస్తాడు, ఇచ్చిండా? పోనీ పెన్షన్ ఇస్తాడు 4200 ఇచ్చిండా? లేకపోతే రాజీవ్ యువ వికాసం ఇస్తాడు, ఇచ్చిండా? మహిళలకు స్కూటీలు ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? మహిళలకు 2200 రూపాయలు ఎవ్రీ మంత్ కూడా అలవెన్సెస్ ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తా అన్నాడు, చట్టబద్ధంగా దాని జాబ్ క్యాలెండర్ను కొనసాగిస్తా అని చెప్పి, కొనసాగిస్తున్నాం అని చెప్పి రీసెంట్గా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సమ్మిట్ హైదరాబాద్లో జరిగితే ఆ సమ్మిట్లో యూపీఎస్సీ చైర్మన్, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి అందరు కమిషన్ చైర్మన్ల ముందల ఇవన్నీ కూడా ప్రగల్భాలు పలుకుతూ ఉన్నాడు. ఆచరణకు సాధ్యమయ్యేది రియల్ లైఫ్లో, రియాలిటీలో ఉన్న అంశాలను మాట్లాడితే విలువ ఉంటుంది. ఇదేమో అనాగరికులతోని, అన్సివిలైజ్డ్ పీపుల్తో మాట్లాడే విధానం కాదు. ముఖ్యమంత్రి గారు గమనించాలి. దెర్ ఆర్ స్టూడెంట్స్, దెర్ ఆర్ మోర్ ఇంటెలిజెంట్ దెన్ యూ. యూ హ్యావ్ ఓన్లీ పవర్, పొజిషన్. 3 years అయితే అది ఎక్స్పైరీ అవుతుంది. 10 years, ఒక దశాబ్దం పరిపాలించిన కేసీఆర్దే పదవి ఎక్స్పైరీ అయితే నెలకు ఒకసారి పేపర్లు వచ్చే పరిస్థితి లేదు. ఆ కాన్వాయ్ పోతుంది, వెపన్లు పోతాయి, ప్రోటోకాల్ పోతుంది, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఏ ఉబులాట ఎక్కడైతే నీకు పోతుంటే ఒక 100 మంది పోలీసులు, ఇవంతా ఈ మార్బలం అంతా కూడా పోతుంది. ఎండ్ ఆఫ్ ద టైమ్ వాట్ యూ హ్యావ్ డన్ ఫర్ ద తెలంగాణ పీపుల్ అనేది ఇంపార్టెంట్. సో దయచేసి ఇవన్నీ తగ్గించుకోవాలి. సో ఇవన్నీ ఆధారాలతో చూపిస్తున్నాను. దీనికి ఏం సమాధానం చెప్తారు? ప్రతి ఎలక్షన్స్ అయినా కావచ్చు, ప్రచారం అంటే ఎందుకు నిరుద్యోగులని తీసుకుంటున్నారు? నిరుద్యోగుల బాధలు పడుతున్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, నేను అర్థం చేసుకున్నాను. ఎంతవరకు అర్థం చేసుకోగలిగాను? ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంటే నేను ట్రాన్స్పరెంట్గా చెప్పేది ఏంటంటే, ప్రమాణ స్వీకారం రోజు కేవలం ఈరోజు నేను ముఖ్యమంత్రి కావడానికి నిరుద్యోగులు మాత్రమే కారణం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి, కాంగ్రెస్ పార్టీకి ఈరోజు నేను ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ నుంచి కావడానికి కూడా కారణం నిరుద్యోగులు అని చెప్పారు. ఈ 2 సంవత్సరాలలో అంత నిబద్ధత, నాయకత్వం ఉన్న లక్షణాలు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు 2 సంవత్సరాలలో నిరుద్యోగుల సమస్యలు ఏంటి, నా నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తుర్రు, నేనేం చేయగలను, ప్రభుత్వం తరపున ఒక ముఖ్యమంత్రిగా నిరుద్యోగులకు నేను ఏం చేయగలను అని చెప్పి కలిసే ప్రయత్నం 2 సంవత్సరాల నుంచి ఒక్క 10 నిమిషాలు ఎందుకు ఇవ్వలేకపోయిండు? నిబద్ధత, చిత్తశుద్ధి, ఆ దాతృత్వం, ఆ కృతజ్ఞత భావం ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు నిన్న చదువుకున్నటువంటి నిన్న మనం సూసైడ్ చేసుకొని 6వ తారీఖు రోజు మనం చూస్తూ ఉన్నాం కుమారస్వామి. అతను సూసైడ్ చేసుకుంటూ ఈజ్ ఏ మోర్ ఇంటెలిజెంట్ దెన్ క్యాబినెట్ మినిస్టర్ కన్నా 100 రెట్లు అతను ఒక మంచి మేధావి. మన తెలంగాణ రాష్ట్రం అంత గొప్ప వ్యక్తిని కోల్పోయినందుకు సిగ్గుపడాలి. క్యాబినెట్లో అతనుకున్న పర్సంటేజ్ ఉన్నోళ్ళు ఒక్క మినిస్టర్ని కానీ, చీఫ్ మినిస్టర్ కానీ చూపించండి. ముఖ్యమంత్రి గారు కనీసం డిగ్రీ కూడా క్వాలిఫై అయ్యారు. అంటే 19 మంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 19 మంది నిరుద్యోగులు చనిపోయారు. మరి ఇదంతా మోసమే కదా? ఇవన్నీ డెమోక్రటిక్ మర్డర్స్ కాదా, ప్రజాస్వామ్య హత్యలు కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను. సో దయచేసి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, 2 సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా జరిగిన దాఖలాలు లేవు. దయచేసి నిరుద్యోగులతోని ప్రత్యక్షంగా మాట్లాడే ప్రయత్నం, అవకాశం ఇవ్వండి. మా సమస్యలు మీతో చెప్పుకుంటాం, అది వినండి, ఆలకించండి, దాని తర్వాత పరిశీలించండి, దాని తర్వాత విచారణ చేయండి, పూర్వాపరాలు నిజాలు తెలుసుకొని ఎక్కడ న్యాయం అన్యాయం అనేది చెప్పి లీగల్గా ప్రొసీడ్ అయ్యి నోటిఫికేషన్లు ఇవ్వాలనేది ప్రధాన ఉద్దేశం. థ్యాంక్ యూ. మెరిట్ స్టూడెంట్ చనిపోయాడు, ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. అది చాలా బాధిస్తుంది. అది ఏదైతే నీళ్లు, నిధులు, నియామకాల పేరు మీద ప్రభుత్వం గద్దెనెక్కిందో ఆ నియామకాలు మాత్రమే మర్చిపోతుంది. ఇంతకుముందుకు ప్రభుత్వం చేసినది నిధులు వచ్చినప్పటికీ నియామకాలు ఇవ్వలేదని చెప్పేసి మాత్రమే వాళ్ళని గద్దె దించితే, ఈయనకు అప్పచెప్పిన ఒక్క పని కూడా చేయలేకుండా నిరుద్యోగులను కానీ, రాష్ట్ర పరిపాలన కానీ అస్తవ్యస్తం చేసి పడేస్తారు. కనీసం రైతు బంధు కూడా ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. మరి ఎందుకు గద్దెనెక్కిరో, ఎందుకు అన్ని సాధ్యం కాని హామీలు 400 పైగా హామీలు ఎందుకు ఇచ్చిండు అనేది
రాష్ట్ర ప్రభుత్వాలు గమనించాలి. వాళ్ళు ఇచ్చిన హామీలు కనీసం 6 హామీలు కూడా చేయలేని పరిస్థితిలో ఉన్న ప్రభుత్వం మరి ఉంటే ఎందుకు, పోతే ఎందుకు? మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజలు తీర్పు చెప్పాలని. నిరుద్యోగులకు 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం, మా కోటా లే- ఫినిష్ చేసినాం, మేము ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటున్నాం అంటున్నారు. లేదు మేడం, వాళ్ళు ఇచ్చింది మొన్న ఇచ్చిన 2024లో ఇచ్చిన డిఎస్సి తప్పితే వాళ్ళు ఇచ్చిన పోస్టులు ఏం లేవు. మొత్తం ఇంత ముందుకు ప్రభుత్వం ఏదైతే నోటిఫికేషన్లు ఇచ్చి జీవో ఇచ్చిపోయిన దాన్నే ఒక 2 ఇచ్చిరు తప్పితే వాళ్ళు ఇచ్చిన వాళ్ళ స్వతహాగా ఫిలప్ చేసింది ఆర్థిక శాఖ నుంచి అనుమతి తీసుకొని ఫిలప్ చేసింది మాత్రం ఓన్లీ ఒకటి డిఎస్సి మాత్రమే. అది 7,000 పోస్టులు తప్పితే వాళ్ళు ఇచ్చింది 70,000 కాదు. వాళ్ళ మంత్రి ఒక నెంబర్ చెప్తాడు, సీఎం ఒక నెంబర్ చెప్తాడు, ఎమ్మెల్యే ఒక నెంబర్ చెప్తాడు. మంత్రి ఏమో 70,000 అని చెప్తాడు, సీఎం ఏమో 80,000 అని చెప్తాడు, ఎమ్మెల్యేనేమో 60,000 అని చెప్తాడు. వాళ్ళకి క్లారిటీ లేదు ఎవరు ఎంత చెప్తున్నాం అనేది. వాళ్ళకు ఇప్పటికీ విద్యాశాఖలో ఇంతమంది విద్యార్థులు చనిపోతుంటే ఏదో హార్వర్డ్ యూనివర్సిటీ, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో క్లాసులు తీసుకుంటాను పోయేసి నీకు రాష్ట్రాన్ని పరిపాలించడం ఒక గుంపు మేస్త్రి లాగా అన్న చెప్పిన సీఎంఏ 10 రోజులు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి అక్కడ క్లాసులకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. రాష్ట్రాన్ని పరిపాలించడం నీకు అంత ఈజీ అయినప్పుడు నువ్వు అక్కడ అమెరికాకు ఎందుకు క్లాసులు తీసుకున్నావు? అది పెద్ద నువ్వు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుకోవడము, ఆ క్లాసులు తెచ్చుకోవడం పెద్ద గొప్పతనం అని ఎందుకు భావిస్తున్నావు? ఇక్కడ నువ్వు అక్కడ వెళ్ళినప్పుడు హాస్టల్లో విద్యార్థులు చనిపోతురు, ఎవరు బాధ్యత తీసుకోవాలి? అట్లాంటిది పట్టించుకోకుండా నేను క్లాసులు తెచ్చుకుంటున్నాను గొప్పగా చెప్పుకోవడం కాంగ్రెస్కు సిగ్గుచేటు అనుకోవాలి మేడం. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఆయన నేర్చుకోవాలి అని ఆలోచిస్తున్నాడు. మరి నేర్చుకున్న మీ నిరుద్యోగుల పరిస్థితి ఏంటి? ఏం నేర్చుకుంటుంది మేడం? ఆయననే పరిపాలనలోకి రాకముందుకు ఏమన్నాడు? ఒక రాష్ట్రాన్ని పరిపాలించడం గుంపు మేస్త్రిలాగా అందరిని పక్కన పెట్టుకొని చేయడం అనేది అంత సులువుగా మాట్లాడిండు. ఇప్పుడు రాష్ట్రాన్ని పరిపాలించడం ఎట్లా అనేది చెప్పేసి నేను కేంబ్రిడ్జ్లో క్లాసెస్ తీసుకొని వస్తున్నా అని చెప్పి ప్రజల్ని ఎందుకు ఒమ్ము చేయాల్సిన అవసరం ఏముంది? నీకు అంత ఈజీ అయితే సరిగా పరిపాలన చేయొచ్చు కదా. రైతు బంధు వేయలేకున్నావు, హాస్పిటల్స్ కరెక్ట్ నిర్వహణ చేయలేకున్నావు. రైతు బీమా కూడా ఇప్పుడు తులం బంగారం ఇస్తున్నావా? ఆ కనీసం ఆ ₹1,00,000 ఏదైతే కేసీఆర్ ఇంతకుముందు ప్రవేశపెట్టిన ₹1,00,000 కూడా ఇప్పుడు అప్పుడు 10 రోజులలో వచ్చేది, ఇప్పుడు సంవత్సరం కూడా వస్తలేదంట. కంప్లైంట్ చేస్తూ ఉంటారు. నువ్వు ఏం చేస్తున్నావు పరిపాలన? కరెంటు కూడా ఇబ్బంది అవుతుంది. ఫర్ ద ఫస్ట్ టైం 6 ఇయర్స్ 7 ఇయర్స్ నుంచి హైదరాబాద్లో కంటిన్యూస్ ఒక 4 గంటలు కరెంటు పోవడం నేను ఇప్పుడు నిన్న చూసిన. 2 టైమ్స్ రిపీటెడ్గా 4 అవర్స్ పోతుంది. నిన్న మా రూమ్లో 4 గంటలు కరెంట్ లేదు. ఇదే రిపీటెడ్గా మళ్ళీ పోయిన వారం కూడా 4 గంటలు కరెంట్ లేదు. 2014 నుంచి అంటే 16 నుంచి 2024 వరకు హైదరాబాద్లో ఎప్పుడు పరిస్థితి లేదు. అంత మంచిగా పరిపాలన చేసిన కేసీఆర్ ప్రభుత్వం వీళ్ళు అస్తవ్యస్తం చేస్తారు మేడం. అప్పులు మాత్రం చేస్తారు, కానీ వాళ్ళు ఏం చేస్తారు? తీసుకొచ్చిన అప్పులు మాత్రం ఎక్కడ పోతున్నాయి అనేది వాళ్ళకి తెలియాలి. ఆయనది కూడా ఇప్పుడు ఒకసారి నువ్వు గమనించినైతే 119 సీట్లు ఉంటే కాంగ్రెస్కి వచ్చినాయి 68 సీట్లు. 68 సీట్లలో వాళ్ళకు జిహెచ్ఎంసీ పరిధిలో వాళ్ళకు వచ్చిన సీటు ఒకటి. ఎందుకు మరి జిహెచ్ఎంసీ పరిధిలో వాళ్ళకు ఒకటి వచ్చిన సీట్లు అంటే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో, నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళు మాత్రమే గ్రామీణ నేపథ్యం కలిగిన వారు కాబట్టి మాకు రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందినా కానీ మాకు జాబులు రాలేదన్న ఒక కారణంతోటి ఊర్లలో టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ప్లస్ ప్రత్యామ్నాయమైన కాంగ్రెస్కు ఓటేపించి గెలిపించేది తప్పితే కాంగ్రెస్ను నమ్మి కాదు. వాళ్ళ 400 మీద ఏదైతే హామీలు ఇచ్చారో ఆ 400 మీద హామీలను నమ్మి కాదు. ప్రత్యామ్నాయంగా ఏది ఉంది? మాకు నిధులు నియామకాల పేరు మీద ఏదైతే కేసీఆర్ వచ్చి నీళ్లు ఇచ్చినా కానీ నియామకాలు ఇవ్వలేనందుకు గద్దె దింపినాం మేము. నేను కూడా టీఆర్ఎస్ ఓడిపోవడానికి వ్యతిరేకంగానే పనిచేసిన, కానీ కాంగ్రెస్ గెలిపించినాక 1 సంవత్సరం లోపల తెలిసింది ఎంత తప్పు చేసినాం అనేది. ఎందుకంటే పరిపాలన తెలుస్తలేదు, నిధులు ఎట్లా మెయింటైన్ చేయాలని తెలుస్తలేదు అనేది. మా సొంత ఊరే మేడం, మాది పక్కన ఎల్లికల్లు. మా కొండారెడ్డిపల్లి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డికి 4 కిలోమీటర్ల దూరము. ఎట్లా తెలిసి వచ్చిందంటే పంచాయతీ ఎన్నికలలో మా ఊర్లో టీఆర్ఎస్ వచ్చింది, బంపర్ మెజారిటీ. ఆయన ఊర్లో కూడా టీఆర్ఎస్ వచ్చే పరిస్థితి ఉంటే సీఎం గారని చెప్పలేము, కానీ క్యాండిడేట్ను పోటీ చేసే క్యాండిడేట్లను కూడా గాయాబ్ చేసి పోటీ చేయకుండా చేసిరు అనేది ఒక వదంతి ఉంది. అంటే ఆయన పరిపాలన ఏ విధంగా ఉందంటే ఆయన చుట్టుపక్కల ఉన్న ఊర్లలో కూడా కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదంటే ఆయన పరిపాలన ఏ విధంగా ఉన్నదో మనం అర్థం చేసుకోవచ్చు ఈజీగా. 2008 కల్లా బంపర్ మెజారిటీ తోటి టీఆర్ఎస్ గెలవబోతుందని మాకైతే అనిపిస్తుంది మేడం. 100% మేము విద్యార్థులు ఏదైతే నియామకాల కోసం కొట్లాడే విద్యార్థులు ఎవరైనా 100% కాంగ్రెస్కు వ్యతిరేకంగా పనిచేయబోతున్నాం. ఇది నా సొంత నిర్ణయం కాదు, విద్యార్థులు కూడా అదే అనుకుంటారు. ఎందుకంటే మన తెలంగాణ వచ్చిందే నిధులు నియామకాల కోసం కాబట్టి. లేదు మేడం, లేదు మేడం, అంతకుముందుకు ఇచ్చిన జీవోనే వాళ్ళు గ్రూప్ 1 ఇచ్చారు తప్పితే
ఇంతకుముందుకు నిరుద్యోగుల సమస్యలు వాళ్ళ బాధలు అర్థం చేసుకునే ఏకైక ముఖ్యమంత్రి నేనే అని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. దాన్ని మీరు ఏమంటారు? అవును మేడం, నేను మాత్రమే బాధలను అర్థం చేసుకున్నా అంటే వాళ్ళు చెప్పే నెంబర్ క్లారిటీ వాళ్ళకే లేదుగా మేడం. 70,000 వాళ్ళు ఆయన చెప్తాడు, మంత్రి ఏమో 60,000 అంటాడు, ఇంకొక అతను ఎమ్మెల్యేనేమో 50,000 అంటాడు. మరి 50,000 ఇచ్చినా 70,000 ఇచ్చినా వాళ్ళకే క్లారిటీ లేకపోతే వాళ్ళు ఇచ్చినట్టేడా? వాళ్ళు చూపెట్టామని 70,000 పోస్టులు ఇచ్చినామని. వాళ్ళు ఇచ్చింది 7,000 పోస్టులు డిఎస్సిలా. 70,000 అని చెప్పుకుంటే నమ్మడానికి ఎవరు తెలంగాణ ప్రజలైతే అంత ఏమంటారు మా అమాయకులు గారు మేడం. నెంబర్లు చూస్తారు, ఏదైనా చూస్తారు. రాష్ట్రంలో నువ్వు ఏం జరిగినా కానీ నేను ఏదో చెప్పుకుంటూ పోతాను, తిట్టుకుంటూ పోవడం, ఈ రాష్ట్ర పరిపాలన అంతా బాగుందని చెప్పుకోవడం, గ్రామ పంచాయతీలో కూడా గెలిచినా కాబట్టి మేము అంతా బాగానే జరుగుతుంది, నా పరిపాలన ఒప్పుకుంటారు అంటే మాత్రం 100% అసత్యం. నీకు వచ్చే ఎన్నికల్లో 100% దెబ్బ తలగబోతుంది. నువ్వు చెప్పిన ఏదైతే అబద్ధాలకు దెబ్బ తలుగుతుంది 100%.